Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అంటే స్టార్ హీరోల్లో అంటే మీరు కూడా చాలా కామెడీ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి స్టార్ హీరోలలో మీకు బాగా కామెడీ టైమింగ్ నచ్చేది ఒకటి వెంకటేష్ గారు అన్నారు. చిరంజీవి గారు ఎస్, రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. మా ఫాదర్ చెప్పేవారు అంటే నాకు అంటే మా ఫాదర్ ఏం చెప్తూ ఉండేవారంటే ఫస్ట్లో నేను కూడా ఇంటి కామెడీ సినిమాలు అవుతున్నాయి, సీరియస్ సినిమా అవ్వట్లేదు, చేయట్లేదు అంటే అయ్యే వస్తున్నాయి అనేటప్పుడు ఆయన చెప్పారు అరే కామెడీ చాలా కష్టం చేయడానికి, గుర్తుపెట్టుకో చిరంజీవి గారు కానీ ఇప్పుడు సూపర్ స్టార్స్ ఎవరైనా అక్కడ మా రజనీకాంత్ గారు కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ వాళ్ళు చిన్న ఫన్ యాంగిల్ ఉంటుంది, ఆ ఫన్ యాంగిల్లో వాళ్ళు చేసినంత కామెడీ చేయలేరు. ఏ యాక్ట్ ఇప్పుడు నువ్వు వాంట్ బి ఏ స్టార్ ఓ ఎనీథింగ్ దే హ్యావ్ టు బి వెరీ గుడ్ అట్ కామెడీ అని. సో నాకు ఇప్పుడు చిరంజీవి గారిదండి ఆ సినిమా కానివ్వండి, లేకపోతే శంకర్ దాదా ఎంబీబీఎస్ కానివ్వండి, లేకపోతే చాలా సినిమాలు చిరంజీవి గారి. అలాగే రజనీకాంత్ గారి సినిమాలు కూడా చూస్తుంటే అప్పుడు చిన్న ఫన్ వస్తుంటుంది, మళ్ళీ ఆయనే ఫన్ చేస్తుంటాడండి. ఇప్పుడు శివాజీలో చిన్న చిన్న ఫన్లు చేస్తుంటారు. సో ఐ థింక్ నా వీళ్ళు ఇష్టం. బట్ అసలు యాక్టర్గా అయితే కమల్ హాసన్ గారు మళ్ళీ ఆయన ఒకడు హీ డస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు బీట్ ఒక బామ్మనే సత్యభామనే చేయొచ్చు, లేకపోతే మన పంచతంత్రం లాంటి కామెడీ సినిమా, తెనాలి లాంటి కామెడీ సినిమా, ఆయన ఒక డిఫరెంట్ అండి. సో నాకు బాగా అంటే చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ చాలా ఇష్టం అండి నాకు. ఇప్పుడు మహేష్ బాబు గారితో కాంబినేషన్ చేశారు కదా మీరు, అది బ్యాక్ టు ఫామ్ మళ్ళీ నేను వచ్చేసాను అన్న ఫీలింగ్ ఉందా, లేకపోతే ఆ టైంలో మంచి హైప్ వచ్చింది అన్న ఫీలింగా, లేకపోతే మైనస్ అయింది నాకు కొంచెం అన్న ఫీలింగ్? మైనస్ ఎందుకు అవుతుందండి, ప్లస్ అయిందండి. ఎందుకంటే నేను ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే అతడు ఓకే నన్ను ఎప్పుడైతే వంశీ పైడిపల్లి గారు పిలిచారు మహర్షిక సినిమాకి, అతడు ఇట్ వుడ్ బీన్ అ కామెడీ క్యారెక్టర్. కాలేజ్ స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి అక్కడ ఏదో ఫన్, ఆ కాలేజ్ క్యాంపస్లో ఫన్ ఉంటుంది. ఐ నెవర్ నో మై క్యారెక్టర్ వుడ్ బి దట్ సీరియస్. సో దాట్ వాజ్ ద థింగ్ అండి. దెన్ ఆ సినిమా నా క్యారెక్టర్ సీరియస్ అవ్వటం అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయటం, దట్ వాస్ లైక్ ఓకే మన అంటే కామెడీ కాదు సీరియస్ చేసినా కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. దాని తర్వాతే కదా నాంది. మెయిన్ హీరోస్ చేసిన వాళ్ళకి అంత డైజెస్ట్ అవ్వదు కదా, ఒక స్టార్ హీరో సినిమాలో మనం ఇంకొక రోల్. నేను అదే చెప్తాను కదండి, ఎప్పుడు కాదు కదండి, ఇప్పుడు దట్ వాస్ నెవర్ అ థింగ్ అండి. ఇప్పుడు మన హిందీ సినిమా చూస్తే మల్టీ స్టారర్స్ ఎక్కువ వచ్చినాయండి, మనకి తెలుగులో వచ్చినాయండి ఇదివరకు. కృష్ణ గారు, రామారావు గారు అందరూ చాలా సినిమాలు చేశారు. బట్ నేనేమన్నానంటానంటే నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ శంభో శివశంభో కానివ్వండి, గమ్యం కానీ మల్టీ స్టార్స్ చేసుకుంటూ వచ్చానండి. అక్కడ నా హీరో నా క్యారెక్టర్ ఎక్కువ. ఇప్పుడు గమ్యం అయితే నాకంటే ఎక్కువ చొరవగా ఉంటుందండి. నేను 45 minutes 50 minutes కనిపిస్తుంది సినిమా అంతా. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి, క్యారెక్టర్ వచ్చింది చేస్తున్నానండి అంతే. ఇప్పుడు శంభో శివశంభో నాకు మంచి పేరు వచ్చింది సినిమా అండి, మొన్న నా స్వామి రంగ నాకు మంచి పేరు వచ్చింది. సో డెఫినెట్గా నేను నా సోలో హీరోగా సినిమాని చేసుకుంటూ వెళ్తే, బట్ అప్పుడప్పుడు నాకు మంచి కథలు వచ్చి నాకు ఇంపార్టెన్స్ ఉంది, ఈక్వల్ ఇంపార్టెంట్ ఉండాలంటే. ఐ కాంట్ ఆస్క్ మహేష్ గారు అంత ఇంపార్టెన్స్ నేను అడగను కానీ, బట్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ నాకు ఉండాలి. అలాంటి ఇంపార్టెన్స్ ఉంటే డెఫినెట్గా ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అండి. అండ్ ఐమ్ వెరీ ఓపెన్ అండ్ ఐమ్ ఆల్వేస్ రెడీ టు డూ మల్టీ స్టారర్స్. సేమ్ ఫ్రెండ్షిప్ అదే బాండింగ్ ఇద్దరు కంటిన్యూ ఉందా మహేష్ బాబు? అదే కాదు కదండి, ఇప్పుడు వీ డోంట్ టాక్ ఆన్ అ డైలీ బేసిస్. ఎక్కడన్నా కలిస్తే మాట్లాడుకుంటాం కానీ హీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్, హీ డజంట్ కమ్ అవుట్, మీకు తెలుసు. సో ఎక్కడన్నా ఫంక్షన్స్లో ఎక్కడన్నా మ్యారేజెస్లో ఉన్నప్పుడు లాస్ట్ టెస్ట్ ఎప్పుడు అసలు ఆయన? We don't text each other. Really? I don't have his number. He doesn't have mine. And we don't. And we just sat and talked and spoke to each other. And we ఇప్పుడు నేను అదే చెప్తాను, నాగార్జున గారు నేను పెద్ద ఫ్యాన్ని. నాగార్జున గారికి నా నంబర్ ఆయన దగ్గర ఉంది, ఆయన నంబర్. సో లాస్ట్ టైం ఐ థింక్ అఖిల్ మ్యారేజ్ అప్పుడు హీ మెసేజ్ మీ అండ్ స్పోక్ టు మీ. బట్ అంతేనండి, దట్ డజంట్ మేక్ ఎవ్రీడే మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, ఎవరో కాదండి. అదే ఇట్స్ అ ప్రొఫెషనల్ థింగ్ కదండి, బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ స్పేస్ ఇన్ లైఫ్. ఆయన సినిమా మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేస్తాను, ఈజ్ బిజీ విత్ హిస్ ఓన్ థింగ్స్. సో ఐ డోంట్ ఇన్వైడ్ ఇన్ ఎనీవన్స్ ప్రైవసీ అండి. సో ఐ లైక్ మై ప్రైవసీ. నేను కూడా షూటింగ్ లేకపోతే ఇంట్లో నుంచి బయటకు రాను. సో అలాగా నాకు నా ప్రైవసీ నేను ఎంత వాల్యూ ఇస్తానో ఐ గివ్ ద అదర్ పర్సన్ ఆల్సో ద సేమ్ థింగ్. ఓకే, అసలు ఇంట్లో నుంచి బయటకు రాదు, ఇంట్లోనే ఇంకా ఫ్యామిలీ, ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్తానండి, లేకపోతే కథలు వింటాను, ఇంటికి వస్తాను, అంతే. నో అదర్ ఆబ్లిగేషన్స్ అసలు. అంటే ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు, అది వీకెండ్స్లో ఎక్కడన్నా అంటే గెట్ టుగెదర్ అండి, అది హౌస్ పార్టీలు ఉన్నాయి. బట్ దాని తప్పండి ఎక్కడికి బయటకు వెళ్ళిపోయి పార్టీలు చేసేయాలి, వీకెండ్స్ సాటర్డే సండే వచ్చింది కానీ పబ్లిక్ వెళ్ళిపోవటాలు అలాంటివి లేవండి. హైదరాబాద్లో పబ్లిక్ ఎక్కడికి వెళ్తారు అసలు హీరోస్? అలా కదా అంటే దే వాస్ అ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఐ థింక్ ప్రాబ్లీ బికాస్ ఫస్ట్లో వెళ్ళేవాళ్ళు అనుకుంటా, నాని గారు మీరు కయ్యో అందరూ అండి. అదే ప్రాబ్లీ బికాస్ అప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ థింగ్స్ చేంజెస్ కదండి. నా వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ, వీ హ్యావ్ కిడ్ అట్ హోమ్, ఆ టైంకి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళకపోయినా కిడ్ ఫోన్ చేస్తుంది ఈవినింగ్ 6:30, 7కి ఎక్కడున్నా నాన్న అని. సో ఐ థింక్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఐ చేంజ్డ్ అ లాట్, ఐ బికమ్ మోర్ అ ప్రైవేట్ పర్సన్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.